చిట్టమూరు మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జడ శ్రీనివాసులకు చిట్టమూరులో బుధవారం పదవి విరమణ సన్మానం జరిగింది. 17 సంవత్సరాలుగా జడ శ్రీనివాసులు జాతీయ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ సహాయకులుగా సేవలందించారు. చిట్టమూరు ఎంపీడీఓ విఆర్ నాగరాజు, గ్రామీణ ఉపాధి హామీ పథకం గూడూరు క్లస్టర్ ఏపీడీ వరప్రసాదరావు, చిట్టమూరు మండల ఏపీఓ పి చెన్నయ్య, ఈఓపీఆర్డి మనోహర్ గౌడ్, టీఏ శరత్ కుమార్, బీఎఫ్టీలు అంకయ్య, తులసీకృష్ణ, సీసీలు సుజాత, సునీత, మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, పక్క మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మాతో పాటు పని చేయకుండా వెళ్ళిపోతున్నారు అనేసి నాకు చాలా బాధగా ఉంది. అని ఉద్యోగం విషయానికి సంబంధించి ఉద్యోగ విరమణ అనేది 60 సంవత్సరాలు కానీ 62 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు కానీ ఎప్పటికైనా రిటైర్ అవ్వక తప్పదు. కాబట్టి ఇంకా అటువంటి బాధ కూడా దిగమింగుకొని ఈరోజు ఆయన్ని సంతోషంగా మన సిబ్బంది అందరూ కూడా కలిసి సన్మానించి చేయాలనే అందుకోసము ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగపరంగా ఏదన్నా ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, సిస్టమ్ వర్క్ ఏదైనప్పటికీ కూడా పని జరగాలి అంటే ఒక పంచాయతీలో ఎస్టిమేషన్స్ వేసుకొని అడ్మిన్ శాంక్షన్ తీసుకుంటేనే పని అడిగిన వాళ్ళకి పని మనం చూపించగలం. 23 పంచాయతీల్లో ఈరోజు ఎక్కడ కూడా పని ఆగకుండా పని జరుగుతుంది అంటే అది ఆయన చేసినటువంటి ఘనత. సిస్టమ్ దగ్గర కూర్చొని మామూలుగా నేను చేయలేను అని మనకు 60 సంవత్సరాల వరకు వయోపరిమితి పెట్టారు. ఇప్పటికే చాలామంది రాష్ట్రంలో అన్ని రకాల కేడర్లో రిటైర్మెంట్లు అవుతున్నారు. మన ఏపీడీలో కూడా ఎఫ్టీస్ కొంతమంది అయ్యారు, 50 మంది అయ్యారు. అలాగే ఏపీఓల్లో అయ్యారు, ఈసీలు, జేఈలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, పాత వాటర్ షెడ్లో పనిచేస్తూ ఎన్ఆర్జీ తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది అయ్యారు. అయితే బాధాకరం ఏమంటే మనకు ఉండాల్సిన ప్రొవిజన్స్ రిటైర్మెంట్ అయినప్పుడు మనం ఇంత సర్వీస్ చేస్తాం. ఆయన 17 ఏళ్ళు చేశారని మన చెన్నై చెప్పారు. సర్వీస్ చేసినప్పుడు మనం సర్వీస్లో ఉన్నప్పుడు బెనిఫిట్స్ కంటే కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్లో మనకు బెనిఫిట్స్ రావాలి. అప్పుడు మనం చేయలేము. 60 ఏళ్ళు దాటిన తర్వాత శరీరం సహకరించదు. అప్పుడప్పుడే మనకి కొన్ని చిన్న చిన్న జబ్బులు స్టార్ట్ అవుతాయి. మనిషికి మెయింటెనెన్స్ అప్పుడే అవసరం. పిల్లలు కూడా కొంత పని లేని యంత్రం మాదిరి గుర్తిస్తారు. మనం సంపాదించేంతవరకు ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనిషి మనం సంపాదించడం వైకల్యం అనేది మాట్లాడుతున్నాను. అందరికీ చాలా మంది మానసిక వైకల్యం ఉంటుంది. మానసిక వైకల్యం ఉంటుందంటే అన్ని అవయవాలు బాగుంది కూడా బ్రెయిన్ సరిగా పనిచేస్తున్నా కూడా మనం డ్యూటీ సరిగా చేయకూడదు. భవిష్యత్తు వైకల్యం అంటే ఎప్పుడో చేయగలిగే అందరికంటే ముందు ఆఫీస్ నేను హెడ్ క్వార్టర్స్లో ఉంటాను కాబట్టి ఫీల్డ్ వర్క్ కానీ ఆఫీస్లో ఎప్పుడు సార్ లేకుండా అంటే నేను ఆఫీస్ ఎక్కువ గారి కోసం సినిమాలు కనిపించారు. ఆ విధంగా అంకిత భావంతో చేసినప్పుడు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వయసులో పెద్దవాళ్ళు ఈ జాబ్ చార్ట్ సంబంధించి మీ ఉద్యోగులు చక్కగా వీరికి నాకు విషయం తెలియదు. ఉద్యోగ భద్రత అనేది పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వరకు మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలిసిన విధాలుగా ఏమైనా ఉంటాయి. కానీ మన జీవితంలో తృప్తి ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైనా ఒక పనిని మనం అంకిత భావంతో పూర్తి విశ్వాసంతో చేసుకున్నాము తృప్తి వస్తుంది. తప్పదు కాబట్టి మనకు 60 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇక మనం ఎంతైనా దానికి అతిథులు ఉండాల్సిందే. కాబట్టి మరి ఆయన ఈ పదవి విరమణ సందర్భంగా ఆయన కుటుంబానికి పిల్లలకి ఆయన జీవన విధానం కూడా ఇంకా కూడా బాగా దేవుని ఇవ్వాలని, ఆయన కుటుంబాన్ని ఎవరివల్ల కాపాడాలని, ఆయన్ని ఎక్కువగా బాగా మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా జరగాలని
మరి నేను భగవంతుని కోరుకుంటూ మరి నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరి మిగతా మీలో ఎవరైనా సార్ గురించి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ అధికారి అయినా సరే గతంలో చెప్తాను. అది కలెక్టర్ తెలుసు, పీడీ గారు తెలుసు. ఎందుకంటే మనం 7:30 దాకా ఎక్కడ ఫోటో పెట్టాలి, మరి మెజర్మెంట్ ఇవ్వాలి, అలాగే తెలుస్తాను కాబట్టి మరి మన అందులో సంతృప్తిగా భావించి అందులో కూడా ఆయన కుటుంబాన్ని బాగా ఉండాలని, ఆయన జీవనం ఇంకా బాగా నిలబెట్టాలని ఆ భగవంతుని కోరుతూ నేను ప్రసంగం ముగిస్తున్నాను. మీరు లాస్ట్లో మాట్లాడుతూ ఎవరైనా మాట్లాడేటంటే లాస్ట్లో సాధారణ మాట్లాడిన మీరు మన సన్మాన కార్యక్రమం చేసేసి భోజన కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఓకేనా?